అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్ అండి. ఇక్కడ నేను కేరళలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. నిజానికి నేను కేరళ వచ్చింది ఇక్కడ తోమా గారు కట్టిన మొట్టమొదటి చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కేరళ రావడం జరిగింది. అయితే నేను నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడికి వస్తానని అనుకున్నాను మనసులో. ఎలాగ అప్పుడు అనుకున్నాం కదా అని ఈ చర్చికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక అద్భుతాన్ని చూశానండి. అది మీకు కూడా చూపిద్దామని ఈ లైవ్ నేను రికార్డ్ చేస్తున్నాను. రండి మీరు కూడా చూద్దరు. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇది తోమా గారు మొట్టమొదట కేరళలో కట్టారు ఈ చర్చ్ అని విన్నాను నేను. విన్నప్పుడు మొట్టమొదటి చర్చ్ కేరళలో ఉన్న చర్చిని నేను ఆ చర్చ్కి వస్తానని అనుకున్నాను అప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా అద్భుతం అనిపించింది నాకైతే. ఎందుకంటే జనరల్గా భారతదేశానికి క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి మిషనరీస్ వచ్చారు. మదర్ తెరెసా వచ్చింది. అప్పుడే ఇక్కడికి క్రిస్టియానిటీ వచ్చింది అనుకుని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది విమర్శిస్తున్నారు కూడా ఇది బ్రిటిష్ వాళ్ళ మతం అని. కానీ బ్రిటిష్ వాళ్ళకి తెలియకముందే క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిందనడానికి ఈరోజు ఈ చర్చ్ ఆధారం అండి. ఈ చర్చే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. ఎందుకంటే ఈ చర్చ్ మీరు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మీరు ఎప్పుడు కట్టుంటారు అని మీరు భావిస్తున్నారు. మీరు కామెంట్ చేయండి అవకాశం ఉంటే. మీకు ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో దాని డేట్ కూడా చూపిస్తానండి. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చింది 1700 సంవత్సరం మధ్యలో వచ్చారు. కానీ ఈ చర్చ్ ఎప్పుడు కట్టారో మీకు చూపిస్తాను రండి. The first cross founded in India by Saint Thomas in AD 52 అంటే క్రీస్తు శకం 52 సంవత్సరం. క్రీస్తు శకం 52 సంవత్సరాలు కట్టారట. 52 సంవత్సరం అంటే యేసుప్రభు గారు సిలువ వేయబడి తిరిగి లేవబడిన తర్వాత 52 సంవత్సరాలకి తోమా గారు ఒక బోటు మీద ఆయన సముద్రం గుండా ముందు కేరళకి ఇక్కడికి వచ్చారటండి. ఆయన వచ్చి రావడంతో మొట్టమొదటి నిర్మాణం చేసిన చర్చ్ ఇది. ఉంటారు లోపల 52 సంవత్సరం. అది 1800 సంవత్సరం కాదు, 1700 సంవత్సరం కాదు, 1600 కాదు, 1000 సంవత్సరం కాదు, 500 సంవత్సరం కాదు. ఈ శకం మొదలుపెట్టిన వెంటనే క్రీస్తు శకం మొదలైన తర్వాత 52 సంవత్సరాలు గడిచారట విగ్రహం. ఆ పైన ఉండే చాలా మందికి తెలియదు ఏంటంటే తోమా గారు అంటే యేసుక్రీస్తు ప్రభుకి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో ఈయన ఒకడు. అంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఈయన కూడా ఆ 3.5 సంవత్సరాలు ఆయన స్వార్థతో ఆయనతో పాటు తిరిగాడు. ఆయనతో పాటు తిరిగి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది 12 భాగాలకు వెళ్ళిపోయారు. 12 మంది శిష్యులు కూడా. అలా ఒక ఆయన తోమా గారు ఇలా ఇండియాకి వచ్చారనమాట అండి. అంటే యేసు ప్రభు గారితో తిరిగిన వ్యక్తి మొట్టమొదటిగా భారతదేశానికి క్రిస్టియానిటీని పరిచయం చేశారు. యేసు ప్రభు ప్రేమను పరిచయం చేశారు. అంతే తప్ప ఇది వేరే దేశం ఏదో డబ్బులు ఇస్తున్నారనో లేకపోతే బియ్యం ఇస్తున్నారనో చాలా మంది అపోహలు ఉన్నారండి. విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శించారు అనుకోండి. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను అనుకున్నాను ముందు, కానీ నేను నమ్మలేదు అప్పుడు. 52 సంవత్సరంలోనే కట్టిన ఏమంటారు చర్చ. 52 అంటే మీరు 1952 1852 అనుకోకండి. ఓన్లీ 52 అంటే ఇంకా 100 సంవత్సరం కూడా కాదు. 52 సంవత్సరం క్రీస్తు శకం 52 సంవత్సరంలో ఇక్కడికి తోమా గారు వచ్చి ఇప్పుడు ఈ చర్చి నిర్మాణం చేసినట్టండి. చాలా మంది చర్చి ఇదంతా మీరు చూడండి మంచిది. ఎందుకంటే దేవుడు ఒకరైనది అందరికీ తెలుసు. అలా అక్కడ ఆ బోర్డు మీద ఆ మెయిన్ గేట్ బోర్డు మీద కూడా చర్చ్ ఎప్పుడు కట్టారనే దాన్ని డేట్ వేసారండి. ఒకవేళ ఇక్కడ డేట్ అయినా తప్పేస్తే చుట్టుపక్కల చూస్తూ ఊరుకోరు కదా. ఏమైనా ఇది 1800 కట్టారు కదా, మీరు ఎందుకు 52 సంవత్సరం డేట్ వేశారు అని పక్కన వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు కదండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు 2025లో కట్టి 1000 సంవత్సరాలు కట్టిన డేట్ వేసాను అనుకో, ఊరుకుంటారు చుట్టుపక్కల చూసినాళ్ళు.